వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 361 అనేది ఒకటి మనకు న్యూస్లోకి వచ్చింది. సో ఇది చాలా ముఖ్యమైనది. సో ఈవెన్ దో యు ఆర్ రైటింగ్ గ్రూప్ 1 మెయిన్స్ or group 1 prelims examination or even group 2, so ఏ ఎగ్జామినేషన్ అయినా మనకు ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది. సో యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 మనకు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి చెప్తుంది. ఆర్టికల్ 14 అయితే ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా నుంచి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా నుంచి కొన్నిటికి కొంతమందికి ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. దట్ మీన్స్ దే కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. సో ఆర్టికల్ 14 క్లియర్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. మరి ఎగ్జంప్షన్ ఏంటి? ఆర్టికల్ 361. ఎవరికి ఎగ్జంప్షన్? సో ఎవరికి ఎగ్జంప్షన్ అని అంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్, both these constitutional positions enjoy the immunity from article 14. It means it is not possible to continue the criminal investigations on them, so whatsoever it may be. So ఏవైనా సరే క్రిమినల్ కేసులను వాళ్ళ నుంచి కొనసాగించలేం. సో ఆర్టికల్ 361 ఎగ్జంప్షన్స్ చెప్తుంది. ఇందులో 2 క్లాజెస్ ఉన్నాయి. న్యూస్లోకి వచ్చినప్పుడు మనకు కొంచెం డెప్త్ లెవెల్లో క్లాజ్లోకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏం చెప్తుంది? నో క్రిమినల్ ప్రొసీడింగ్ వాట్స్ ఎవర్ షెల్ బి ఇనిషియేటెడ్ ఆర్ కంటిన్యూడ్ అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ హిస్ ఆఫీస్. నో క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళపైన కంటిన్యూ చేయకూడదు. ఎవరు వాళ్ళు? గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు పదవిలో ఉన్నంత కాలం. నెక్స్ట్, no process for the arrest or imprisonment of the president or the governor of the state shall issue from any court during his term of office. సో ఆయన ఆఫీస్లో ఉన్నంత కాలం ఉన్నంత వరకు, ఆఫీస్లో ఉన్నంత వరకే ఫిజికల్గా కాదు, ఆ పదవిలో ఉన్నంత వరకు. ఇంట్లో కూడా ఉండొచ్చు, కానీ ఆయన పదవిలో ఉన్నాడు కదా, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా పదవిలోనే ఉంటాడు. సో ఆ పదవిలో ఉన్నంత వరకు ఆయన్ని అరెస్ట్ చేయలేం మనం. ఆయన కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేం. సో ఇది ఆర్టికల్ 361 2 క్లాజెస్తో కూడుకొని ఉన్నది. మరి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, వెస్ట్ బెంగాల్ మనకు రాజ్భవన్, సో ఎక్కడైతే గవర్నర్ ఆఫీస్ ఉంటుందో దాన్ని రాజ్భవన్ అనే పేరుతో పిలుస్తారు. రాజ్భవన్లో గవర్నర్ పైన ఒక ఉమెన్ అలిగేషన్స్ చేసింది, రైట్? సో ఈ అలిగేషన్స్ రావడం వల్ల మనకి ఆర్టికల్ అనేది తెరపైకి వచ్చింది. సో ఇది అంశము. సో వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ అన్నమాట. ఒక అమ్మాయి, ఒక మహిళ, అందులో పనిచేసే ఒక మహిళ ఈయన పైన హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి ఒక అలిగేషన్ చేసింది. అదే అలిగేషన్ మాత్రమే. సో మరి దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఓకే, సరైన సమాధానం ఎంచుకోవాలి. సో ద పోలీస్ కెన్ యాక్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద గవర్నర్ సీజెస్ టు బి ఇన్ ఆఫీస్. అంటే గవర్నర్ అనేవాడు ఆ పదవి నుంచి తప్పుకున్నప్పుడు మాత్రమే పోలీసులు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కరెక్టా కదా చూడాలి, రైట్? సో అతను మరి రాజీనామా చేయవచ్చు, లేదు అని అంటే మామూలుగా అయితే అతను ఎప్పటి వరకు పదవిలో ఉంటాడు అని అంటే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకే. సో ఆర్టికల్ 156లో ఇది పేర్కొంటారు. సో కాబట్టి ఒక్కసారిగా ఆ ఆఫీస్కు తను రాజీనామా చేసినా లేదా తను తొలగించినా అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు అని అంటున్నాడు స్టేట్మెంట్ 1లో. స్టేట్మెంట్ 2, ద పోలీస్ కెనాట్ యాక్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద గవర్నర్ డెమిట్స్ ఆఫీస్. అంటే తన ఆఫీస్ నుంచి తప్పుకున్నా, అంటే రాజీనామా చేసినా అతను తొలగించినా అప్పుడు కూడా పోలీసులు చర్య తీసుకోలేరు అని అంటున్నాడు. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ రెండింటిలోంచి ఏదో ఒకటి మాత్రమే మనకు కరెక్ట్ అవుతుంది. వన్స్ ద గవర్నర్ డెమిట్స్ ఆఫీస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. అంటే ఒక్కసారిగా తను ఆఫీస్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఏం చేయాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు అని ఉన్నది. సో ఇందులో సరైన సమాధానం ఏంటి అని అంటున్నారు.
సో క్లియర్గా మనకు ఆప్షన్ 1 కరెక్ట్ అన్నమాట, రైట్. మొదటి ఆప్షన్ కరెక్ట్. సో పోలీసులు ఎప్పుడు ఓకే యాక్ట్ తీసుకోవచ్చు అంటే తను ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పదవిలో ఉండంగా కాదు, రాజీనామా చేయడమో అతను తొలగించడమో, రెండు సందర్భాల్లోనే పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ గవర్నర్ పైన యాక్షన్ తీసుకోవచ్చు అంటే సాధ్యపడదు, ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నారు. ఆయనంతకు ఆయన రాజీనామా చేసినా లేదా ఆయన తొలగించినా ఆయన పైన యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు. అంతవరకు యాక్షన్ తీసుకోవడం కుదరదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ పాసిబుల్, రైట్. నెక్స్ట్ మరి ఇంకొక క్వశ్చన్ ఉన్నది, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇన్ రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఎస్సీ హెల్డ్ దట్, ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ఇమ్యూనిటీ ఎంజాయ్డ్ బై ద గవర్నర్ ఈవెన్ ఆన్ అలిగేషన్ ఆఫ్ పర్సనల్ మాలాఫిడిస్. అంటే ఆయన వ్యక్తిగత అంశాలను కించపరిచేలా ఉన్న మరి గవర్నర్కి ఇమ్యూనిటీ ఉంటుంది. సో అంటే క్లియర్గా చెప్తాను, ఆర్టికల్ 361 ఉంది. ఈ ఆర్టికల్స్ 361 ప్రకారము మనకు గవర్నర్ పైన వ్యక్తిగత పరమైన ఆరోపణలు వచ్చినా సరే ఆయనకు ఇమ్యూనిటీ ఉంటుంది అని ఏ కేసులో చెప్పింది అని అంటే రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది అని చెప్పి మనకు ఒక స్టేట్మెంట్ ఉన్నది. ఇన్ రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఎస్సీ హెల్డ్ దట్ ద ఇమ్యూనిటీ ఎంజాయ్డ్ బై ద గవర్నర్ ఈవెన్ ఆన్ అలిగేషన్ ఆఫ్ పర్సనల్ మలఫైట్స్. సో ఈ విధంగా వ్యక్తిగతమైన అంశాల నుంచి కూడా ఆయనకు ఇమ్యూనిటీ ఉన్నది అంటున్నాడు. నెక్స్ట్, ద ట్రయల్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ ఫర్ ఫార్మర్ యూపీ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ సిన్స్ హీ వాజ్ ద దెన్ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్. అంటే కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తి రాజస్థాన్కు గవర్నర్ ఉండడం మూలంగా ఆయన పైన విచారణ అనేది చేపట్టలేదు అని చెప్పి మరొక స్టేట్మెంట్. సో ఇవి రెండు ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరి అయినవి. బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో మొదటిది వచ్చేసి మనకు 2006లో వచ్చిన జడ్జిమెంట్. సో ఈ రెండవది 2017-18 ఆ ప్రాంతంలో వచ్చింది. యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే బాబ్రీ మసీద్ అనేది విధ్వంసమైంది. సో డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీద్ అంటారు ఆ కేసు. సో ఈ పర్టికులర్ తీర్పు చెప్పినప్పుడు జడ్జి ఏం చెప్పారనంటే లైక్ ఎల్కే అద్వానీ, ఉమాభారతి అండ్ మురళీ మనోహర్ జోషి వీళ్ళందరిపైన కేసులు ఫైల్ చేయండి. సో ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేందుకు. ఎట్ ద సేమ్ టైం కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తి పైన ఇప్పుడే కేసు ఫైల్ చేయకండి, ఎందుకంటే ఆయన గవర్నర్గా ఉన్నారు, ఆయనకు ఆర్టికల్ 361 రక్షిస్తుంది. ఒక్కసారి ఆయన గవర్నర్ ఆఫీస్ను డెమిట్ చేస్తే అంటే అక్కడి నుంచి బయటకు వస్తే అప్పుడు ఆయన పైన కేసు పెట్టవచ్చు, విచారణ చేయవచ్చు అని చెప్పింది అనమాట. సో ఈ రెండు కేసులు కూడా జరిగినాయి. సో రేపు మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తూ ఉంటాయి. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్, ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కూడా ఆర్టికల్ 361 మినహాయింపులు రాస్తున్నప్పుడు కంపల్సరీగా ఈ రెండు కేసులను ఉదహరించాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్గా మార్కులు రావాలంటే కంపల్సరీగా చేయాలి, రైట్. సో ఇది మనకు ఓకే అంశము. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉన్నది మనకు, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్. సో జనరల్ క్వశ్చన్ ఇది, కాకపోతే ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం మనకు వార్తల్లో ఉంది కాబట్టి రకరకాల ఆర్టికల్స్ పైన గుర్తుపెట్టుకోవాలి. సో గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 155. సో ఆర్టికల్ 150 ప్రకారం గవర్నర్ అపాయింట్ అవుతారు. అండ్ గవర్నర్ రాజీనామా చేయాలంటే ఇఫ్ హీ వాంట్స్ టు టెండర్ రెసిగ్నేషన్ హీ హ్యాస్ టు సబ్మిట్ ఇట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. అండ్ అదేవిధంగా ఇందులో ఉంటుంది గవర్నర్ కంటిన్యూస్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఆయన గవర్నర్ అనేవాడు పదవిలో కొనసాగుతాడు, రైట్. నెక్స్ట్ మరి ఆర్టికల్ 105 ఇది ఎంపీలకు ఎగ్జెంప్షన్ ఆర్టికల్ 14 నుంచి. సో ఆర్టికల్ 14 ఏమనుకున్నాం మనము, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనుకున్నాం. అయితే ఎగ్జెంప్షన్ 361 ప్రకారం గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇమ్యూనిటీని ఎంజాయ్ చేస్తారు. అయితే హౌజులో ఉన్నంత వరకు ఆర్టికల్ 105 ప్రకారము ఎంపీస్ హౌజులో ఉన్నంత వరకు మాత్రమే.
ఆర్టికల్ 194 ప్రకారము ఎమ్మెల్యేస్ వాళ్ళు ఆర్టికల్ 14 నుంచి ఎగ్జెంప్షన్ ఉంటారన్నమాట, రైట్. సో ఈ విధంగా అంటే వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వాళ్ళ యాక్టివిటీస్ హౌజులో యాక్టివిటీస్ కానీ దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఆఫ్ లా అన్నమాట. సో ఈ విధంగా ఎగ్జెంప్షన్ ఆర్టికల్ 14 మీరు ఎప్పుడు నేర్చుకుంటున్నా ఆర్టికల్ 105 చదువుకోవాల్సి ఉంటుంది, ఆర్టికల్ 194 చదువుకోవాల్సి ఉంటుంది, ఆర్టికల్ 361 కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 2 కేసులు అనమాట, కళ్యాణ్ సింగ్ కేసు ఒకటి, రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి. ఈ అన్ని అంశాలు కూడా మనకు మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేది మనకు ద సెంటర్ ఈస్ కంటెంప్లేటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. సో యాక్చువల్గా భారతదేశంలో అగ్రికల్చర్ అనేది మెకనైజేషన్ ఎక్కువగా స్పీడ్ కావడం లేదు. సో రీసెంట్గా ఒక పార్లమెంటరీ కమిటీ మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతదేశం బ్రెజిల్ స్థాయిలో మెకనైజేషన్ కావాలంటే 25 years పడుతుంది ఇంకా. సో మరి మెకనైజేషన్ కాకపోవడం మూలంగా పెద్ద ఎత్తున మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఫుడ్ సెక్యూరిటీ క్వశ్చన్ అవుతున్నది. ఎట్ ద సేమ్ టైం ఫార్మర్స్ పైన అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మెకనైజేషన్ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ హై ప్రొడక్టివిటీ లెస్ టైం. సో ఈ విధంగా ఉంటుంది, అలా జరగడం లేదు. సో అందుకోసం అవి కాక అగ్రికల్చర్ సెక్టార్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రాబ్లం ఉన్నది, సీడ్ రావడం అన్నది, ఫెర్టిలైజర్స్ అన్నవి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాబ్లం, లోన్. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యాక్సిమం మనకు విలేజెస్లో ఉండే ప్రజలు అగ్రికల్చర్ సెక్టార్ పైన ఆధారపడున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి యూనియన్ గవర్నమెంట్ భావిస్తుంది. సో కాబట్టి దీనిపై నుంచి మనకు గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, లేదా మనకు ఎంసీక్యూస్లో రీసెంట్లీ ఎన్సీఏఆర్టీ ఈజ్ ఇన్ న్యూస్. వాట్ ఈజ్ ఎన్సీఏఆర్టీ? ఈఆర్టీ అయితే మీ అందరూ తెలిసి ఉంటుంది, ఆ బుక్స్ కూడా చదువుతూ ఉంటారు. బట్ ఏఆర్టీ అనేది వచ్చింది, వాట్ ఈజ్ ఇట్ అని అడగవచ్చు. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్. మరొక క్వశ్చన్ ఉన్నది, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో అగ్రికల్చర్ ఈజ్ యూనియన్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకు కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్లో ఆర్టికల్ 246 కూడా దీనికి మనం గుర్తుపెట్టుకోవాలా. సో ఏముంటుంది, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. సో ఏ అంశమైనా ఆ లిస్ట్లో ఉంటుంది. అందులో లేదు అంటే రెసిడ్యూరీ లిస్ట్ అనమాట. మరి రెసిడ్యూరీ లిస్ట్ పైన ఎవరు లా చేస్తారు అని అంటే పార్లమెంటే చేస్తుంది మన దేశంలో. సో యూనియన్ లిస్ట్ పైన పార్లమెంటే లా చేస్తుంది, స్టేట్ లిస్ట్ పైన స్టేట్ అసెంబ్లీలు చేసుకుంటాయి, కన్కరెంట్ లిస్ట్లో ఉండే వాటిపైన బోత్ పార్లమెంట్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం స్టేట్ అసెంబ్లీ కూడా చేసుకోవచ్చు, రైట్. మరి ఇక్కడ ఏది కరెక్ట్ అంటున్నాడు, అగ్రికల్చర్ ఈజ్ ఇన్ ద స్టేట్ లిస్ట్, అగ్రికల్చర్ ఈజ్ ఇన్ కన్కరెంట్ లిస్ట్, అగ్రికల్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ రెసిడ్యూరీ లిస్ట్ అన్నాడు. మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ ఇన్ స్టేట్ లిస్ట్. సో ఎంట్రీ నెంబర్ 14లో ఉంటుంది. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 14లో ఉంటుంది. మరి ఎంట్రీ నెంబర్ 14లో ఉంటుంది కదా, మరి ఏ విధంగా యూనియన్ గవర్నమెంట్ దీనిపైన ఎస్టాబ్లిష్ చేయగలదు అంటే మరి ఫెడరేషన్ ఏ విధంగా మారుతుంది, ఫెడరల్ రిలేషన్స్ డిస్టర్బెన్స్ అవుతాయా, ఇవన్నీ మనకు మెయిన్స్లో రాదగ్గ క్వశ్చన్స్ అనమాట. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఓకే, ఏ విధంగా అయితే నీతి ఆయోగ్ మనకు ఎస్టాబ్లిష్ అయిందో, నీతి ఆయోగ్ కాదు, జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ ఏ విధంగా అయితే ఫెడరల్ స్పిరిట్ని పెంచడం కోసం ఎస్టాబ్లిష్ చేశారో, సేమ్ అదే విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని యూనియన్ గవర్నమెంట్ అంటుంది. ఇప్పుడు మనం ఏం క్వశ్చన్స్ చేయొచ్చు, ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మెయిన్స్లో, ఇది ఏర్పడడం వల్ల హౌ ద రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ సెంట్రల్కి విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ చేంజ్ కాబోతున్నాయి అని చెప్పి అడగవచ్చు, రైట్. మరి ఎన్సీఏఆర్టీ ఈస్ ప్రపోజ్డ్ ఏ ఫెడరల్ బాడీ. ఫెడరల్ బాడీ అంటే ఒక సమాఖ్యపరమైన వ్యవస్థ. ఇది ఎయిమ్డ్ ఎట్ కోఆర్డినేటింగ్ డ్రైవింగ్ యాక్షన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఓకే, పురోభివృద్ధి చర్యలకు మనకు ఇది ఒక కోఆర్డినేటింగ్ సిస్టమ్ అన్నమాట, ఒక సమన్వయ వ్యవస్థ. అండ్ ఓకే, కేంద్ర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఉంటారు. ఏ విధంగా అయితే జిఎస్టీ కౌన్సిల్లో మనకు కేంద్రాన్ని నుంచి రాష్ట్రం నుంచి ఓకే మెంబర్షిప్ రిప్రజెంటేషన్ ఉన్నదో, ప్రాతినిధ్యం ఉన్నదో,
ఇందులో కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. ద ఐడియా ఆఫ్ ఎన్సీఆర్టీ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 100-day యాక్షన్ ప్లాన్ ఫర్ ద న్యూ గవర్నమెంట్, రైట్. సో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒక 100 days పాటు సో ఏ విధంగా మనం కొనసాగాలి అన్న అంశానికి సంబంధించి ఇది అప్పట్లోనే అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అండ్ లైక్ గూడ్స్ అండ్ సర్వీస్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ ఉంది కదా మనకు, లైక్ ఓకే మన ఆర్టికల్ 279A ఉన్నది 101 అమెండ్మెంట్ ద్వారా చేర్చినారు. అదేవిధంగా దీన్ని తీసుకురావాలన్నది ప్లాన్ అనమాట, రైట్. అదేవిధంగా మరి బడ్జెటరీ అలికేషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ సర్జ్డ్ ఫ్రమ్ 27,662.67 in 2013 to 2023-24 1,25,035.79 crore. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు 5 రెట్లు ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ సెక్టర్ పైన కేంద్రం పెడుతుంది, పెంచిందన్నమాట. అంటే 2013-14లో 27,662 అగ్రికల్చర్ కేటాయిస్తే ఇప్పుడు 1,25,000 crore కేటాయించడం. అప్పుడు 27,600 crore అయితే సుమారుగా ఇప్పుడు 1,25,000 crore. 5 రెట్లు మేము పెట్టుబడి పెంచినాం. అది స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్ అయినా అగ్రికల్చర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వి ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్స్. సో కాబట్టి ఇట్లాంటి ఫెడరల్ సెటప్ ఒకటి ఉంటే అగ్రికల్చర్ని మరింతగా డెవలప్ చేయొచ్చు అన్నది ఒక ఇంటెన్షన్గా మనకు గవర్నమెంట్ చెప్తున్నది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక సమ్మిట్ జరిగింది. సో ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకు లైక్ రూరల్ లోకల్ బాడీస్లోని ఉమెన్ అందరు కలిసి యుఎన్ కమిషన్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ అక్కడ సమావేశమైనారనమాట. సో వీళ్ళ ఎజెండా ఏంటి, ఈ పంచాయత్ రాజ్ బాడీస్లో ఎన్నికైన ఈ ఉమెన్ ఎజెండా ఏంటి అంటే లోకలైజింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్. అంటే స్థానిక పాలనలో ఉండే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పార్టిసిపేట్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో దే హ్యావ్ టు పార్టిసిపేట్ అనమాట. సో న్యూయార్క్లో ఈ సమ్మిట్ అనేది మనకు జరిగింది, రైట్. మరి క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఓకే, సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్లో ఫస్ట్ మనకు త్రూ 73rd అమెండ్మెంట్ యాక్ట్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో మనకు 73rd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అన్నాడు. ఇది ట్రూ, రైట్. నెక్స్ట్ 33% రిజర్వేషన్ ఈజ్ గివెన్ టు ఉమెన్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా ట్రూ, రైట్. మొత్తం ఉమెన్కి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చారంటే 33. ఇప్పుడు మనకు 106 అమెండ్మెంట్ కూడా లోక్సభలో అసెంబ్లీలో 33% రిజర్వేషన్ ఉమెన్కు ఇచ్చింది. నెక్స్ట్ దేర్ ఈజ్ నో రిజర్వేషన్ టు ఉమెన్ బిలాంగింగ్ టు SC/ST ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో SC/STలకు రిజర్వేషన్ లేదంటున్నాడు, బట్ ఈ స్టేట్మెంట్ తప్పు. మనకు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం 33% రిజర్వేషన్ ఇచ్చినారు ఉమెన్కి. మరి ప్రతి పంచాయతీలో కూడా ఈ ఉమెన్కు ఒక జిల్లాలో 33% ఉమెన్కి ఇస్తారు కదా, 100 వచ్చాయనుకోండి ఉమెన్కి, అందులో 33 మళ్ళీ SC/ST ఉమెన్కి ఇస్తారనమాట. సో ఈ విధంగా రిజర్వేషన్లో మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉన్నది. సో కాబట్టి ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్. ఓన్లీ A and B ఆర్ ట్రూ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ, రైట్. అండ్ అదేవిధంగా విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు అలైన్ విత్ SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో అలైన్ అయిన మొదటి సిటీ ఏదంటున్నాడు. సో ఆ సిటీ ఏదంటే మనకు భోపాల్ అనే సిటీ. సో భోపాల్ ఈజ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా అలైన్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. మరి నాగ్పూర్ కూడా ఈ విధంగా రీసెంట్గా మనకు న్యూస్లో ఉంది. రీజన్ ఏంటనంటే జీరో ఎమిషన్స్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసిన మొదటి సిటీ. సో సూరత్ కూడా న్యూస్లో ఉన్నది మనకు. సూరత్లోని ఎంపీ మనకు ఆల్రెడీ ఎలెక్ట్ అయిపోయినారు యునానిమస్లీ. సో అదేవిధంగా సూరత్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు హ్యావ్ ద మనకు లార్జెస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో డైమండ్ బోర్స్ అని చెప్పి ఉంటుంది. అండ్ ఈ విధంగా సూరత్ అదేవిధంగా ఇట్ ఈస్ ద ఫస్ట్ సిటీ టు హ్యావ్ ఏ నేమ్ ఫర్ ఏ వార్షిప్. ఒక వార్షిప్కు దీని పేరు పెట్టారు. ఆ విధంగా కూడా ఇది మనకు వార్తల్లో ఉన్నది. అండ్
ఓకే, అదేవిధంగా మనకు ఇండోర్ కూడా, ఈ ఇండోర్ సూరత్ అనేవి మనకు రీసెంట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇండోర్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ మున్సిపాలిటీ టు ఇంప్లిమెంట్ ద ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఇండోర్ ఈజ్ ద ఫస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా టు రిలీజ్ ద గ్రీన్ బాండ్స్. ఓకే, అదేవిధంగా సూరత్ మనకు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ వేర్ ద స్టీల్ స్లాగ్ రోడ్ ఇంట్రడ్యూస్డ్. స్టీల్ స్లాగ్ రోడ్ను ప్రవేశపెట్టిన మొదటి నగరం కూడా మనకు సూరత్ నగరమే. రైట్, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ పొలిటికల్ ఇష్యూస్. సో మరికొన్ని ఇష్యూస్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.